ప్రియా సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రపంచంలో ఉన్న ఆయా దేశాలలో, ప్రత్యేకంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరి నిమిత్తమై, ప్రపంచ ప్రజలందరి నిమిత్తమై ఈ దినము ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేసుకుంటూ, పరిశుద్ధాత్మ ద్వారా మనము ఈ దినంలో ప్రవేశించినందులకు దేవుని యొక్క నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? మీ పిల్లలు, మీ పిల్లల యొక్క చదువులు, మీ అక్కరలు, మీ శోధనలు, మీ బాధలు, మీ కన్నీరు కష్టాలు, మీరు ఏ విషయంలో దుఃఖపడుతున్నారో, ఏ విషయంలో చింతపడుతున్నారో, ఏ విషయంలో ఆందోళనగా ఉంటున్నారో, చాలామంది బలహీనులుగా రోగులుగా ఉంటుండడం పరలోకమందున్నటువంటి దేవుడు కనుదృష్టి పెట్టి చూస్తున్నాడు. కాబట్టి ధైర్యముగా నిబ్రముగా మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశస్థులైనా, ఏ ప్రపంచ మూలలో ఉన్నా కానీ దేవుడు మనలందరికీ సృష్టికర్త, మన తండ్రి, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసే దేవుడు అని చెప్పి విశ్వాసముతో మన పని పాటల్లో దేవుని యందు భయము భక్తులతో అనేకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కార్యాలకు మనము సిద్ధమై దేవుని రాకకు మనందరము సిద్ధపడాలని ప్రభు పేట మనం చేసుకుంటున్న ఈ సమయంలో కొద్ది క్షణాలు ప్రార్థన చేసుకుందామా? మా పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము స్వామి. నీవు పరలోకమందున్న మాత్రమే దేవుడు కాదు, భూలోకములో మా చుట్టూ మా హృదయాలలో కొలువు తీరినటువంటి దేవుడు స్వామి. నీ కన్ను దృష్టి చేత, నీ గంపంత కన్ను చేత మమ్మల్ని చూస్తూ పర్యవేక్షిస్తూ మా కష్టాలు, మా శోధనలు, మా బాధలు, మా అప్పులు, మా అవమానాలు, మా నిందలు, మా బలహీనతలన్నిటినీ స్వామి గమనిస్తూ మాకు సహాయకుడుగా, తోడుగా, మా తల్లిదండ్రుల కంటే మమ్మల్ని ఎక్కువగా ప్రేమించే దేవుడుగా మాతో ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ దిన ఆశీర్వాదాలలో మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ వింటున్న ప్రతి బిడ్డలు, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలు, ఏకీభవించిన ప్రతి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ నైనా ప్రభుత్వ అధికారులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి మంచి జ్ఞానం, బలము, శక్తిని అనుగ్రహించు ప్రభువా. నైనా ప్రపంచ ప్రజలందరూ స్వామి ఈ దినము సంతోషముగా, సమాధానముగా నీ సన్నిధానములో ఈ దినము వెళ్ళబుచ్చటానికి నీవు ఇచ్చిన నీ కృప కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరూ క్షేమంగా, ధైర్యంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్న మీ సేవకులు, అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ ఎన్ఎస్ మోజెస్ గారు, బెంగళూరు. ఆమెన్.